ఉక్రెయిన్ ఎత్తిన ట్రంప్ చెయ్యి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ను నిన్నటి రోజున వదిలేయడానికి సిద్ధమయ్యారు. రష్యాతో చెలరేగిన ఆయన తహతహలాడుతున్నారు. రష్యాను బలహీనపరచడానికి అమెరికా, నాటో దేశాలు ఎంతగానో ఉక్రెయిన్ను పావుగా వాడుకున్నాయి. వారు ఆడినట్లు ఆడిన ఉక్రెయిన్ ఇప్పుడు భారీ మూల్యం చెల్లించుకుంటోంది. సాధారణంగా దేశాధిపతుల మధ్య సమావేశాలు ఆంతరికంగా జరుగుతాయి. ఈ భేటీ వివరాలను తర్వాత సంయుక్త ప్రకటన తర్వాత తెలియజేస్తారు. కానీ తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ట్రంప్ అధ్యక్షుడు జేడీ వాన్స్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ బహిరంగంగానే సమస్యలు దేశాదేశాల పత్రికల ముందు వాగ్వాదానికి దిగారు. తమ దురుసు ధోరణితో జెలెన్స్కీని వైట్హౌస్ నుంచి అర్ధంతరంగా వెళ్లిపోయేలా చేశారు. ఇలాంటిది ఇంతకు ముందు మున్నెప్పుడూ జరగలేదు. అయితే అమెరికా వైఖరిని ఎండగట్టడానికి జెలెన్స్కీ ఈ భేటీని ఉపయోగించుకున్నారనే చెప్పాలి. రష్యాతో కాల్పుల విరమణకు ఒప్పుకోవాలని అమెరికా ఒత్తిడి చేస్తుంటే, మొదట రష్యా ఆక్రమించిన ఉక్రెయిన్ భూభాగాలను తిరిగి ఇచ్చేయాలని, అమెరికా తమకు బేషరతు మద్దతు ఇవ్వాలని, తమ భద్రతకు భరోసా కల్పించాలని జెలెన్స్కీ పట్టుబట్టారు. దానికి ట్రంప్ తాము ఇప్పటికే ఉక్రెయిన్కు 35,000 కోట్ల డాలర్ల సాయం అందించామని, రష్యాతో పోరు ఆపకపోతే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. జెలెన్స్కీ చేతిలో తురుపు ముక్కులేమీ లేవన్నారు. ట్రంప్ ఎదుటి వాళ్లపై ఎలా దాష్టీకం చేస్తారు, బలహీనులను ఎలా అవమానిస్తారు వైట్హౌస్లో జరిగిన ఈ భేటీ బయటపెట్టింది. రష్యాతో మైత్రిని ట్రంప్ కోరుకుంటున్న ఐరోపా మిత్రులను అందుకు ఒప్పించడం తేలికేమీ కాదు. ట్రంప్ తమకు చెప్పబెట్టకుండా పుతిన్తో ఫోన్లో సంభాషించిన తర్వాత జెలెన్స్కీని అమర్యాదకరంగా వైట్హౌస్ నుంచి సాగనంపడం, ఐరోపా దేశాలను నిశ్చేష్టులను చేసిన ఉక్రెయిన్ రష్యా సరిహద్దుకు ఐరోపా సమాఖ్య వేలాది మంది సైనికులను పంపడానికి సిద్ధంగా ఉందని ఫ్రాన్స్, బ్రిటన్లు పంపునకు నచ్చచెప్పాలని చూశాయి. దీనిని కవ్వింపు చర్యగా భావిస్తానని రష్యా స్పష్టం చేసింది. ఉక్రెయిన్కు అమెరికా సైన్యాలను పంపేది లేదని అమెరికా రక్షణ మంత్రి పీటర్ హెగ్సెత్ గత నెలలో నాటోకు స్పష్టం చేశారు. ఉక్రెయిన్కు రష్యా ఆక్రమించిన భాగాలు తిరిగి వస్తాయని ఆశించవద్దని తెగేసి చెప్పారు. నాటోలో ఉక్రెయిన్కు సభ్యత్వం ఇవ్వకూడదని చైనాకు అడ్డుకోవడమే అమెరికా ప్రధాన కర్తవ్యమని, ఐరోపా దేశాలు తమ రక్షణ బాధ్యత తామే చూసుకోవాలని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సైతం స్పష్టం చేశారు. ఏటికొప్పాక కీర్తి మరోసారి ఢిల్లీకి. రాష్ట్రపతి భవన్ నుంచి కళాకారుడి ఆహ్వానం. లక్కబొమ్మ తయారు చేసిన సత్యనారాయణ ఇతర తయారైన బొమ్మలు వారసత్వ ప్రదేశంలో వాణిజ్య వ్యవహారం. ప్రైవేటుకు పాత లైట్హౌస్ స్థలం. నిబంధనలు పక్కన పెట్టి లీజుకు ఇచ్చేసిన పోర్టు. ఏపీకి 3,817 కోట్ల జీఎస్టీ ఆదాయం. విశాఖ పోర్టు రహదారి నిర్మాణంపై ఎన్పీజీ సమీక్ష. కారును ఢీకొన్న టిప్పర్. కర్ణాటకలో 5గురు దుర్మరణం. ప్రతి రైతుకు 20,000 రూపాయల సహాయం. దీపం 2 అమలులో ప్రథమం. జెలెన్స్కీ వెంటే ఈయూ. మీడియా ఎదుట ట్రంప్తో వాగ్వాదానికి ప్రశంస. గట్టిగా మద్దతిచ్చిన కెనడా. ఉక్రెయిన్కు చెంపదెబ్బ రష్యా. ప్రపంచమంతా మన ఉత్పత్తుల ఆవిష్కరణలకు వేదికగా భారత్. ఎన్ఎక్స్టీ సదస్సులో మోదీ. భారత ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తమవుతూ అంతటా తన ఉనికిని చాటుకుంటున్నాయని ప్రధానమంత్రి మోదీ పేర్కొన్నారు. సాంకేతికతతో ప్రోత్సాహం ఉన్నతానికి ప్రచారం ఫలితం ఇస్తుందన్నారు. ఢిల్లీలో శనివారం జరిగిన ఎన్ఎక్స్టీ సదస్సులో న్యూస్ ఎక్స్ వరల్డ్ ఛానల్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ పలు ఆవిష్కరణలకు మన దేశం వేదిక అవుతుందని, సౌకర్య పరిష్కరణ పరమంటూ వాటికి ప్రాధాన్యం ఇస్తుందని, ప్రపంచ దేశాలు కొన్ని దశాబ్దాలుగా భారత్ను ఓ ఉపశాఖగా చూశాయి. ఆశ నిరాశే. వేతనాల పెంపు, ఉద్యోగ భద్రతపై ప్రభుత్వం మొండి చేయి. 30 ఏళ్లు సర్వీసు ఉంటేనే గ్రాట్యుటీ. ఆశాలను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం తీసుకుందని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఓ ప్రకటనలో తెలిపారు. వారి ప్రయోజనాలు అమలు చేసేందుకు సీఎం ఆమోదం తెలిపారన్నారు. ఆశాల ఉద్యోగుల విరమణ వయసుకు 22 ఏళ్లకు పెంపు, 30 ఏళ్ల సర్వీసు ఉన్నవారికి 1.5 లక్షల గ్రాట్యుటీ, 180 రోజుల ప్రసూతి సెలవు అమలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. కాలా అజార్. భారత్ నుంచి పరారి. మలేరియా కంటే ప్రాణాంతక వ్యాధిగా కాలా అజార్. 1824-25లో జెస్సోర్లో వేలలోకి వ్యాధి. 3 ఏళ్లలోనే 7.5 లక్షల మంది బలి. 1970లలో మన దేశంలో 11.5% కేసులు. వ్యాధి నిర్మూలనకు పటిష్ట వ్యూహాన్ని అమలు చేసిన కేంద్రం గత 2 ఏళ్లుగా 10,000 జనాభాకు 1 కంటే తక్కువ కేసులు. కాలా అజార్ విముక్త దేశంగా భారత్ త్వరలో ప్రకటించనున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఏపీలోనే అతి తక్కువ జీఎస్టీ. ఒడిశా 11%, కర్ణాటక 10.4%, తమిళనాడు 8.2%, కేరళ 7.8%, తెలంగాణ 5.6%, ఆంధ్రప్రదేశ్ 4%. వన్యప్రాణులతో హాయ్ హాయ్. విహార యాత్రలో ఇండోనేషియా. విదేశీ పర్యాటకులను ఆకర్షించే లక్ష్యంగా ఇండోనేషియా అడుగులు. ఆసియాలో ఆఫ్రికా శైలి సఫారీ ప్యాకేజీలో వన్యప్రాణుల వీక్షణకు ప్రసిద్ధ గమ్యస్థానంగా మార్పు. 24 గంటల సఫారీ, ప్రత్యక్ష ఆకర్షణగా నైట్ సఫారీ. అంధుల కోసం ఏఐ నేత్ర. ఫలితాలు ఇస్తున్న మాజీ సీఎం. వెరైటీస్ కార్డ్స్ ఖనిజాలు మేజర్ మినరల్స్గా మార్పు. ఆదేశాలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం. లీజు మంజూరు అధికారులు ఆయా ఖనిజాల ఎగుమతులను పెరగనున్న ప్రోత్సాహకాలు.